కానీ దాని సామర్థ్యం వచ్చేసి 6 పంపులకే సరిపోయింది కాబట్టి ఇల్లు పెట్టినాం. దాన్ని మాత్రం 12కి చేస్తా అంటున్నాడు. మేము అట్లా అందరికీ నమస్కారం. ముందుగా పాకిస్తాన్ భారతదేశం జరుగుతున్న యుద్ధంలో ఆ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి జోహార్లు కూడా అర్పిస్తూ, ఆ యుద్ధంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని మనల్ని కాపాడడానికి వీరమరణం పొందిన మురళీ నాయక్ గారు నిజంగా కూడా మనందరికీ కూడా మన జిల్లా వాసి కావడం, మన జిల్లాలో గోరంట్ల మండలం కల్లి గ్రామ తాండా దగ్గర నుంచి కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మన మాతృభూమిని రక్షించుకునే దానికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతటి త్యాగాలకైనా కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి అందరికి కావాలని చెప్పి మనం చేస్తూ మరొక మారు అతనికి జోహార్లు కూడా అర్పిస్తూ, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్కి కూడా రావడం జరిగింది. ఆయన విజిట్గా రావడము హంద్రీ నీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడము, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తూ అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీ నీవా వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్టు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించి నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. అది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది. కానీ వారి కథ ఏమని చూసుకోవాల్సిన పని. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా కూడా. కానీ ఇది కాదు. ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే హంద్రీ నీవా ప్రాజెక్ట్. దాన్ని 1983 హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశారు. పేరేమో చాలా అందంగా పెట్టారు. కానీ ఆయన ఉన్నంతవరకు కూడా
ఎక్కడ కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 89 వరకు కూడా ఎక్కడ కానీ పనులు కూడా ఎక్కడ కానీ హంద్రీ నివాస్ సుందరవంతి పేరు ఫౌండేషన్ వేసినాడు కానీ 83లో ఎక్కడ కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, ఒక గంప మన్ను కూడా తీవలేదు. తర్వాత 94లో కూడా మళ్ళీ మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ వారు, పెద్ద మెజారిటీతో గెలిచారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే 95లో 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, 40 టీఎంసీలకు మరొక మారు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషనే మరొక మారు ఆ రోజు ఓడిసిలో ఎన్టీ రామారావు గారు వేస్తే 83లో 96 మార్చి 11వ తేదీ, నిన్న ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే, మార్చి 11వ తేదీ మరొక మారు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది. 96లో ఫౌండేషన్ వేసినా కూడా మార్చి 11వ తేదీ వేసినా కూడా మరీ 99 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఒక గంపమన్ను తీయలేదు. చాలామంది కడకు ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉండి ఫౌండేషన్ వేయించాడో ఆ లేబుల్ దానికి కూడా నాకు 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోర్టుకు కూడా పోవడం జరిగింది. అంటే ఎక్కడ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన వైనం కూడా ఆ రోజు 96. కానీ ప్రజలను మోసం చేయడానికి మరొక మారు ఓట్లను తీసుకోవడానికి ఎవరైతే 40 టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర పెద్ద సభ పెట్టి ఆ రోజు పరిటాల రవి గారు మంత్రిగా ఉన్నారు. ఈ అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ పార్టీ తరపున రామకృష్ణ గారు అదే సభలో ఉన్నారు. కేశవ్ గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయిపోయి ఆయన ఉన్నాడు. 96లో ఆ రోజు మార్చి 11వ తేదీ ఫౌండేషన్ వేసినప్పుడు మేము కూడా ఆ రోజు అడిగకపోయాం. మాకు కూడా పెద్ద ఎత్తున కూడా అవమానం కూడా చేసిన రోజు అది 96 మార్చి 11వ తేదీ. వారికి మతికి లేకపోవచ్చు కానీ జిల్లా ప్రజలకు అందరికీ కూడా మతికి ఉంది. మళ్ళీ వారే ఏమీ చేయకపోగా మళ్ళీ 99లో మరొక మారు ఆత్మకూరులో ఎంత అన్యాయం అంటే 40 టీఎంసీలని తాగునీటి ప్రాజెక్టుగా 5 టీఎంసీలకే కుదించి మరొక మారు జీవో ఇచ్చి, అంటే 96లో ఇచ్చిన జీవో 83లో ఇచ్చిన జీవో క్యాన్సిల్ చేసి 96లో ఒక జీవో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 99లో 5 టీఎంసీలకే జీవో ఇవ్వడము. అది వచ్చేసేసి అది జూలై 99 జూలై 9th ఆత్మకూరులో మరొక మారు కూడా ఇంకో ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. వారే అధికారంలోకి రావడం జరిగింది పెద్ద ఎత్తున. మరి కూడా అనంతపురం ప్రజలు మరొక మారు కూడా అన్ని సీట్లు కూడా వారికే ఏదో ఒక 3 సీట్లు 4 సీట్లు తప్ప మిగతావన్నీ కూడా వారికే కట్టబెట్టారు. 2 పార్లమెంటు సహా కూడా పెట్టారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పారు. 5 టీఎంసీలు లేదు, 40 టీఎంసీలు లేదు. 2004 వరకు కూడా అనేకంగా కూడా రాయలసీమ తరపున అనేక పోరాటాలు చేస్తాం అన్ని పార్టీలు కలిసి కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, పెద్ద పెద్ద సంఘాలు, మేధావులు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ అందరు కలిసి కూడా మళ్ళీ కూడా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఎక్కడ కానీ ఒక గంప మన్ను కూడా 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టిన వైన కూడా లేదు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన 9.5 సంవత్సరాలు కూడా ఒక గంపకు కూడా ఖర్చు పెట్టిన వైనాన్ని కూడా ఈరోజు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఎక్కడైతే మొట్టమొదటిగా 40 టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేశారో దాని పక్కనే 2005లో మరి ఫౌండేషన్ వేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి. మాల్యాల దగ్గర నుంచి 12 పంపులతో కూడా తీసుకొని వచ్చేసి జీడిపల్లి వరకు ఫస్ట్ ఫేజ్ అని, రెండవ ఫేజ్ వచ్చేసి జీడిపల్లి నుంచి అక్కడి వరకు కూడా, అంటే దాదాపు కుప్పం వరకు, పొంగనూరు వరకు కూడా అని చెప్పేసి కూడా తీసుకొని రావడం పనులు కూడా చేయడము. 6,02,000 ఎకరాలకు నీటిని కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం, అలాగే తాగునీటికి కూడా ఇవన్నీ కూడా తీసుకొని రావడం, అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 2005లో పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులు అన్నీ కూడా మొదటి దశ పూర్తి చేసుకొని దాదాపుగా 5,000 కోట్లకు పైబడి కూడా 2012కే కూడా ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తిగా కంటే దాదాపుగా 90% పూర్తి చేసుకొని ఆ రోజు 2012 నవంబర్ 29వ తేదీ, అంటే నవంబర్ 18వ తేదీ మాల్యాలలో అప్పటి ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు
దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ నీళ్ళంబడి నేను, రఘువీరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే రాయలసీమకి నీళ్లు కావాలన్నారో వారందరూ కూడా నడుచుకుంటూ నీళ్ళెంబడి నడుచుకొని వచ్చేసి 2012 నవంబర్ 29వ తేదీ జీడిపల్లికి నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఇది అందరి జగమైన సత్యం. దానికి అప్పటి శాసనసభ్యుడైన ఇప్పటి మంత్రి అయిన కేశవ గారే ఆ రోజు కూడా స్థానిక శాసనసభ్యుడు కాబట్టి జీడిపల్లి ఉరవకొండ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఆయనే ప్రిసైడ్ చేశారు, నీళ్ళు తీసుకొచ్చింది. కానీ వాళ్ళు ఏదైతే 1996లో ఫౌండేషన్ వేసినారో ఒక గంప మన్ను ఎత్తకపోతే 2005లో ఫౌండేషన్ రాజశేఖర్ చేసిన పని. ఇది సత్యం. దీన్ని మూసిపెట్టాలని, చరిత్రను వచ్చేసి బయటికి ప్రపంచానికి తెలియకూడదని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి నిన్న ప్రయత్నం చేసినారు. దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చరిత్రను దాచిపెట్టాలన్నా కూడా చరిత్ర ఎక్కడ కానీ దాగదు. మీరు చేసిన ద్రోహం, మీరు చేసిన కాలయాపన వలన, మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారు 83లో స్టార్ట్ చేసింది ముందు త్వరలోనే అయిపోయినా, లేక చంద్రబాబు నాయుడు గారు మరొక మారు 96లో ప్రారంభించింది 2004 కంటే ముందే అయిపోయినా కూడా మళ్ళా కూడా కృష్ణా ట్రిబ్యునల్ అనేది 2004లో వచ్చి వేశారు. కాబట్టి వారు నికర జలాలు ఈరోజు మిగులు జలాలపైన ఆధారపడే కట్టినా కూడా 2004 కంటే ముందు, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 9.5 సంవత్సరాల్లోని ఫౌండేషన్ దాన్ని పూర్తి చేసి ఉంటే, మొదటి ఫేజ్ అయినా కూడా పూర్తి చేసి ఉంటే ఈరోజు అది నికర జలాలుగా మారిపోయి ఉండేది. ఈరోజు నికర జలాలు కాకుండా ఈరోజు కూడా మిగులు జలాలపైన ఆధారపడిందంటే ఇది మీరు చేసిన ద్రోహమే చంద్రబాబు నాయుడు గారు. ఇది సత్యము, ఇది చరిత్ర. దీన్ని మతికి పెట్టుకో. నువ్వు తప్పులు అనేది కూడా చెప్పు, నువ్వు చేసింది చెప్పుకో. కానీ నీవు చేసిన ద్రోహం, ఈ రాయలసీమకు చేసిన ద్రోహాన్ని దాచిపెట్టడానికి నువ్వు చేస్తున్న కుటిల ప్రయత్నాలు చేస్తానమే అది మంచిది కాదని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ తెలుగుదేశం పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు కూడా చెప్తాం. ఈరోజు జరిగింది ఏమైందండి? ఈరోజు మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. ఈరోజే కాదు, అంటే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగలేదు. కానీ ఆ రోజు రాష్ట్రం చీలిపోయిన తర్వాత నీళ్లు తీసుకొచ్చినప్పుడే ఆ రోజు 2012 నవంబర్ 29వ తేదీ ఒక పార్లమెంటు సభ్యునిగా, తర్వాత నీటి ఎంబడి నడుచుకొని వచ్చిన వానిగా ఆ రోజే ప్రభుత్వానికి, ఆ రోజున్న ముఖ్యమంత్రికి కానీ అక్కడ ఉండే మంత్రులకు అందరికీ కూడా ప్రభుత్వానికి కూడా విన్నవించాను. ఇది 40 టీఎంసీలకే తీసుకొని వచ్చారు. రాయలసీమకు అనేక రకాల ఉపయోగపడుతుంది. వ్యవసాయానికే కాదు, తాగునీరుకే కాదు, భవిష్యత్తులో రాయలసీమలోంచి పరిశ్రమలు స్థాపించాలన్న నీరు అవసరం. కాబట్టి దీన్ని వెడల్పు చేసి ఎక్కువ నీళ్లు తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. నేను మాట్లాడాను. ఇదేం ప్రజల తరపున ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని నేను మాట్లాడాను. ప్రజలు చెప్పమంటే చెప్పాను ఆ రోజు వేదిక పైన. అదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇవి అవసరమని చెప్పి కూడా మేము ఆ రోజు అడగడం జరిగింది. తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్ష పార్టీగా కూడా ఆ రోజు కూడా మేము అడగడం జరిగింది. జగన్మోహన్ గారి నాయకత్వంలో దాన్ని పెంచండి అని చెప్పేసి కూడా ఆ రోజు కూడా అందరి నీవాన్ని కూడా ఇంకా కూడా విస్తరించాలి అని చెప్పి. ఎందుకంటే 2012 నుంచి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కానీ ఖర్చు పెట్టలేదు. మళ్ళా తర్వాత 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 2020లో ఇక్కడే కంటి వెలుగుకు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పాను కాబట్టి జీవోనే చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కంటి వెలుగుకు వచ్చినప్పుడు ఏదైతే మాట చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడో దాని ప్రకారమే జూలైలో 2021 జూలైలో జీవో 6,300 క్యూసెక్కులకు 6,182 కోట్ల రూపాయలతో దాన్ని విస్తరించడానికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు 6,300 క్యూసెక్కులకు విస్తరించినా కూడా మా అసంతృప్తిని కూడా బహిరంగానే వ్యక్తపరిచి ముఖ్యమంత్రి గారి మరొక పునరాలోచన చేసుకొని
దాన్ని వచ్చేసి 10,000 టీఎంసీలు చేయాలని కూడా చెప్పడం జరిగింది మేమైతే. కానీ ఎన్నికలు 10,000 క్యూసెక్కులకు కూడా చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. కానీ దాన్నే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2024 జరిగిన ఎన్నికల్లో నేను 10,000 క్యూసెక్కులకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చి రాయలసీమలో అన్ని బహిరంగ సభల్లో కూడా గాలేరు నగరికి, హందిరి నీవాకు మేమే ప్రారంభం చేశాం, గాలేరు నగరికి ప్రారంభం చేశాం. ఈ 2 ప్రాజెక్టులు ఒక వరప్రదాయన లాంటిది ఈ రాయలసీమకు. దాన్ని ముఖ్యంగా హందిరి నీవాని 10,000 క్యూసెక్కులు కూడా పెంచుతామని చెప్పేసి ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో కూడా ఆ రోజు కూడా ఇదే మాటే చెప్పాడు. ఇదేదో నేనేదో ప్రచారానికో లాంటి వాళ్ళని విమర్శించడానికి కాదు, ఆన్ రికార్డు మీరే పత్రికల్లో అందరూ కూడా రాశారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏం చెప్తాను, రాయలసీమకు ద్రోహం కాదా అని అడుగుతున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు, కర్నూలు ఈ 2 జిల్లాలకు పెద్ద ఎత్తున ద్రోహం చేసేది కాదా అని చెప్తున్నాను మీరు చేసేది. ఈరోజు కానీ 3,850 క్యూసెక్కులతో జీడిపల్లి దగ్గరికి రావాల్సిన నీళ్లు కొన్ని సాంకేతిక కారణాల వలన 2,200 క్యూసెక్కులకే వస్తున్నాయి. దాన్ని 6,300 క్యూసెక్కులు చేయాలని జీవో ఉన్నా ఆ టెండర్లని, ఆ ప్రక్రియని, అదైతే ఎవరైతే టెండర్లు పిలిచింటే మెగాకోటి, పీవీఎస్ అనే కంపెనీలకు 2 ఫేసుల్లో వచ్చింటే అవన్నీ క్యాన్సిల్ చేసి మరొక మారు 3,850 క్యూసెక్కులకే దాన్ని పరిమితం చేస్తూ మొదటి ఫేసు 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేస్తున్నామని, రెండో ఫేజ్ ఏదైతే 1,200 క్యూసెక్కులు మాత్రమే వస్తున్న దాన్ని 2,250 క్యూసెక్కులకు వెడల్పు చేయకుండా దాన్ని వెంటనే అదేవిధంగా లైనింగ్ దాంట్లో కూడా ఇవ్వడం కూడా చాలా కూడా ఈ జిల్లా ప్రజలకు, ఈ జిల్లా అభివృద్ధికి, ఈ జిల్లా రైతాంగానికి ద్రోహం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే శాశ్వతంగా భవిష్యత్తులో అభివృద్ధి అనేదే లేకుండా పోతుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, మరీ ముఖ్యంగా ఈ 2 జిల్లాలు రాయలసీమలో హందిరి నీవా వాటర్ కృష్ణా జలాలపైన ఆధారపడింది. కేవలం వ్యవసాయానికి మాత్రము, తాగునీటికి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇప్పుడు వారే చెప్తున్నారు కియా ఫ్యాక్టరీ అనేది వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్కు హందిరి నీవా ద్వారా వస్తున్న నీటి వల్లనే కియా ఫ్యాక్టరీ రావడానికి కారణమైందని చెప్పుకునేవారు. భవిష్యత్తులో ఈ రాయలసీమ అంతా కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాను బెంగళూరుకి దగ్గరలో ఉంది కాబట్టి అనంతపురం జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసే వాళ్ళకు రేపు పరిశ్రమలకైనా ఎలా నీరు ఇస్తారు ఈ 3,850 క్యూసెక్కులతో అని చెప్పి నేను అడుగుతాను. కానీ వీరు చెప్పినట్లుగా 3,850 క్యూసెక్కులు కూడా రావు. ఈరోజు అక్కడ జరుగుతున్న పనులు ఎందుకంటే ఈ 3,850 క్యూసెక్కుల వలన వెడల్పు చేస్తా అనేది కేవలం కాలువను మాత్రమే, ఈటీలు చేయడం లేదు. అప్పటికే 2012కే 3,850 కెపాసిటీతో యూటీలన్నీ, బ్రిడ్జెస్ అన్నీ, ఏదైతే ఎక్కడైతే లిఫ్ట్లు ఉంటాయో అంటే జీడిపల్లి వరకు హందిరి నీవా అంటే మాల్యాల దగ్గర నుంచి 8 లిఫ్ట్లు ఉంటాయి. 8 లిఫ్ట్ల దగ్గర కూడా ఎక్కడైతే వాటర్ లిఫ్ట్ చేస్తామో అక్కడ వాటర్ పాయింట్స్ కూడా 3,850 క్యూసెక్కులు తగిన పరిణామంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తూ ఉండేది కాలువను మాత్రం వెడల్పు చేయడమే. కానీ ఇంజనీర్లు చెప్పే ప్రకారం 3,850 కూడా రావు, కేవలం 3,200, 3,400కు మించి రావు అంటున్నారు. వీళ్ళు ఎలా ఇస్తారు భవిష్యత్తుకు? ఓ దిక్కేమో 6 లక్షల ఎకరాలకి ఇస్తామంటున్నారు, ఓ దిక్కేమో అంటున్నారు, ఇంకో దిక్కేమో ప్రారంభించడానికి ముందు కంటే కూడా ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. ఈ రాష్ట్రం విభజించబడింది. ఎప్పుడైతే విభజించబడిందో శ్రీశైలం పైన హక్కు, కృష్ణా జలాలపైన హక్కు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈరోజు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈరోజు హక్కు అనేది కూడా ఉంది. కృష్ణా జలాలపైన ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు ఈరోజు వరకు న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది తెలంగాణకు. నీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు ద్వారా కూడా కొట్టేదని తీసుకొని పోయే అవకాశం ఉంది. కాబట్టి మనము దానివల్ల మారిన పరిస్థితుల గనుక ఈ రాష్ట్రం విడిపోయింది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీటిని పంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అప్పుడే ఉపయోగపడతాయి. లేకుంటే శ్రీశైలం ఖాళీ అయిపోయినాక మళ్ళీ చేసేకి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా దీన్ని 10,000, 11,000 క్యూసెక్కులు చేయాలని చెప్పేసి
మేము డిమాండ్ చేసినాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఈ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు కావచ్చు, ఇతర ఈవెన్ తెలుగుదేశం పార్టీ వారు కూడా ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు అదే డిమాండ్తోనే ఎన్నికలకు పోయాం మాతో పాటు కూడా వాళ్ళు. కానీ అవన్నీ ఇడిచిపెట్టేసి ఈరోజు అంతకే చేస్తే ఈ జిల్లాకు ద్రోహం కాదా మీరు చేసేది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎలా వస్తాయి? కాబట్టి ఇప్పటికైనా మీరు మమ్మల్ని ఏదో మాట్లాడిన దానికి, మేమేదో సలహాలు ఇచ్చిన దానికి, ఈ జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ జిల్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము సలహాలు ఇస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఇతర రాజకీయ పార్టీ నాయకులు చేస్తే వాళ్ళపైన వ్యంగ్యంగా మాట్లాడేది, విమర్శించేది, గాలి మాటలు అనేది. ఎవరు గాలి మాటలు చెప్పేది? మేము కన్స్ట్రక్టివ్గా చెప్తున్నాం, కన్స్ట్రక్టివ్గా పనులు చేశాం. కన్స్ట్రక్టివ్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2005లో ఫౌండేషన్ వేసి దాని పనులు ప్రారంభించి పనులు పూర్తి చేసి 2012లోనే మేము ఇంకా అధికారంలో ఉండగానే మేము నీళ్ళు ఇచ్చిన చరిత్ర మాది. మీరు 83 నుంచి 3 మార్లు ఫౌండేషన్, ఎన్టీ రామారావు గారు వద్దురు, చంద్రబాబు నాయుడు గారు 2 మార్లు ఫౌండేషన్ వేసి ఒక గంప ఎత్తిన చరిత్ర మీది, మాది కాదు. మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని వెడల్పు చేయాలని చెప్పి ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే 6300 క్యూసెక్లు ఇచ్చి, జీవో ఇచ్చి, టెండర్లు పిలిచిన చరిత్ర ఇది. మీరు దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరొక మంచి కూడా చేశారు అనంతపురం జిల్లాకు, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు. ఈ హంద్రీ నీవా అనేది కూడా 6300 క్యూసెక్లు చేసినా కూడా ఆ నీటిని అంతా కూడా ఈ 2 జిల్లాలకే పరిమితం చేస్తూ చిత్తూరు, కడప జిల్లాకు ఏదైతే హంద్రీ నీవా ద్వారా 2 లక్షల ఎకరాలకు పోతూ ఉందో దాన్ని గాలేరి నగిరి ద్వారా సిబిఎన్ అంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా చక్రాయపేట దగ్గర నుంచి పుంగనూరు కుప్పం తీసుకొని పోయి ఏర్పాటు కూడా చేసి ఆ మిగిలిన నీళ్లు కూడా ఈ జిల్లాకు వాడుకునేటట్టు, అంటే 6 లక్షల ఎకరాలు కూడా ఈ 2 జిల్లాలకు పరిమితం చేసిన ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకొని అక్కడ 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగర్ నుంచి చిత్తూరు జిల్లాకు, కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు అందిస్తుంటే ఆ 1700 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడి నుంచే నీళ్ళు అనేది కూడా 3850 మొదటి ఫేజు, రెండవ ఫేజు 1200 క్యూసెక్కులకే పరిమితం చేసి లైనింగ్ చేసి, అంటే భవిష్యత్తు వెడల్పు చేయకుండా సీజ్ చేసి, అంటే ఈ జిల్లా భవిష్యత్తు రైతాంగము ప్రజల యొక్క భవిష్యత్తును కూడా సీజ్ చేసి ఈరోజు కేవలం కుప్పానికి తీసుకొని పోవాలని చెప్పే ఆతురత తప్ప మరోటి కాదు. చిత్తూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది. ఇది సిబిఎన్ ద్వారానే తీసుకొని పోతేనే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి పోయి ఇన్నేళ్ళైనా కూడా మీకు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి విమర్శ అని చెప్పేసి ఆ విమర్శను తప్పించుకోవడానికి ఇంత స్పీడ్గా ఈ జిల్లా ప్రజలకు మోసం చేస్తూ ఈ జిల్లా అభివృద్ధిని కూడా నిరోధిస్తూ ఈరోజు కేవలం చిత్తూరు తీసుకొని పోవాలని చెప్పేసి లైనింగ్ అని చెప్పేసి ఈరోజు తీసుకొని చేస్తున్నాం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు మమ్మల్ని విమర్శించడం కాదు, ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ నేను కోరుతా ఉన్నాను. మమ్మల్ని విమర్శిస్తే ఏమి రాదు. ఈ జిల్లాలో మీరే ఎక్కువ రోజులు, రాయలసీమకు ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరే ఎక్కువ రోజులు ఉన్నారు, కానీ ఏమీ చేయలేదు ఇంతవరకు. ఇప్పటికైనా చేసేది ఈ ప్రజలకు ద్రోహం చేయకుండా మేలు చేసే నిర్ణయాలు తీసుకోండి, నిర్భయంగా మాట్లాడండి. డూడు బసవన్ అంటే తలలు ఊగొట్టద్దని చంద్రబాబు నాయుడు డూడు బసవన్ అంటే మీరు తలలు ఊపేది కాదు, లేకపోతే మమ్మల్ని విమర్శించేది కాదు, ప్రతి విమర్శలు చేసేది కాదు. మీరు తీసుకొని రండి. ఎందుకు ఎంత అన్యాయం అంటే ఈ జిల్లాలో కరువు ఉంది, కరువుని గురించి ఒక్కరు మాట్లాడలేదు. నిన్న అంతమంది ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడలేదు. అంతెందుకు ఇదే ఆడే ఏదైతే వజ్రకల్ మండలంలో మీటింగ్ పెట్టాడో ఆ ఉరవకొండ నియోజకవర్గంలోనే మిర్చి అంత పెద్ద ఎత్తున పండుతుంది.
ఆ ఊరిలోనే ఆ గ్రామంలోనే ఏదైతే సభ పెట్టాడో వారే అందరినీ ద్వారా మోటార్లు వేసుకొని పెద్ద ఎత్తున మిర్చి అనేది కూడా పండించారు. కానీ రేటు లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో పండించే మిర్చికి గాలి రేటు లేదు, కందులకు లేదు, శనగకు లేదు, పత్తికి లేదు. దాని గురించి అసలు ఎక్కడ కానీ మాట్లాడలేదమ్మా. ఒక్క మాట కూడా పాపం. ఎవరో ఒక ఆమె మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా టైం లేదని చెప్పి మైకు వీక్కుంది. ఎక్కడ కానీ మాట్లాడలేదు. ఒక దాని గురించి కూడా కనీసం ఎప్పుడు ఇస్తాం ఏం కథ కూడా ఎక్కడ కానీ చెప్పలేదు. హామీలు లేదు, హామీల గురించి మాట్లాడలేదు. జిల్లా రైతాంగం గురించి ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇంకా కూడా టైం ఉంది. వెంటనే అందరినీవా లైనింగ్ పనులు వెంటనే స్టాప్ చేసి ముందు జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో, దాన్ని వెడల్పు చేస్తూ జీవో ఇచ్చిందో, మీరు మాట ప్రకారం ఎన్నికల ముందు మాట చెప్పారో వాటి ప్రకారం వెంటనే కూడా మొదటి దశ నుంచి కూడా వెంటనే వెడల్పు చేసి పనులు ప్రారంభించి నీకు కనీసం చరిత్రలో నీ పేరు అనేది నిలిచిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వెడల్పు చేసే పనులు కూడా వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేసి ఆ 10,000 క్యూసిక్కులు అందిస్తే చరిత్రలో నీ పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా నిలిచిపోయిందో రాయలసీమలో నీ పేరు కూడా నిలిచిపోతుంది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి. లేకుంటే ఈ జిల్లాకు రాయలసీమ వాసి ఎక్కువ సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగానే నీవు ద్రోహిగా మిగిలిపోతావు ప్రజల గుండెల్లో అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను. నేను అందరికీ నేను చెప్తా ఉన్నాను. నేను అందుకే అందరు శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎందుకంటే 14 మంది శాసనసభ్యులు వారే ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. వెళ్ళండి, మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. మనం తప్పు చేస్తా ఉన్నాం, వెంటనే దీన్ని వెడల్పు చేస్తాం అని చెప్పండి. స్టాప్ చేయండి. ఇదేదో కేవలం కాంట్రాక్టర్ల కోసం కాదు. ఎంత లోపభూయిష్టంగా ఉందంటే నేనే ఇప్పుడే చెప్తున్నా, మీరు చెప్పినట్టు 3,850 క్యూసిక్కులు కాకుండా కేవలం 3,200 3,400కు మాత్రమే ఈరోజు వెడల్పు మీరు చేస్తామని చెప్పినట్టు కూడా చేస్తున్నారంటే ఎంత లోపభూయిష్టంగా కాంట్రాక్టర్లకు లాభం వచ్చే రకంగా ఉన్నాయో ఇంతకంటే నిదర్శనం మరొకటి కూడా లేదు. దీన్ని కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు 40 టీఎంస్కే ఎన్టీ రామారావు గారు ఇచ్చినా 40 టీఎంస్కే, రాజశేఖర రెడ్డి గారు 2005లో ఇచ్చినా 40 టీఎంస్కే నీళ్ళు ఇచ్చేసింది. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత మనందరం మిగులు చేద్దాం. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు జలాలపైనే ఆధారపడింది కాబట్టి, అంటే ఆలస్యమైంది కాబట్టి మిగులు జలాలపైనే భవిష్యత్తు పైన కూడా ఆధారపడింది కాబట్టి మిగులు వరద వచ్చేది శ్రీశైలానికి కేవలం 40 రోజులు నుంచి 50 రోజులు మాత్రమే వరద ఉంటుంది. ఆ 40-50 రోజుల్లోనే 40 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువ 60 కావచ్చు 70 కావచ్చు ఎత్తిపోసుకోవాలంటే ఇది వెడల్పుగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నీళ్ళను ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు సమయం కలిసి వచ్చింది అనుకో 80 టీఎంసీలు కూడా తీసుకోవచ్చు. మనకు అనంతపురం జిల్లాకి ఎక్కువ తీసుకొచ్చినా కూడా పిఏబిఆర్ ఉంది, ఎంపీఆర్ డ్యామ్ ఉంది, కింది చాలా డ్యాములు ఉంది, మన తర్వాత భైరవాన్ తిప్ప ఉండే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అని ఇక్కడ నిలవ పెట్టుకోనికి కూడా మనకు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే దీన్ని వెడల్పు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక మార్గం డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా చెప్తాం. పెద్ద ద్రోహం చేసినట్లే, ఇప్పటికే ద్రోహం చేశారు. మీరు 83లో ప్రారంభించింది, 95లో ప్రారంభించింది, 2004 కంటే ముందు చేసింటే నిజంగా కూడా ఉపయోగకరం అండి. ఇప్పటికే నీకు నడుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చేస్తూ ఉంది. అసలు ట్రిబ్యునల్ మళ్ళీ కూడా ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ వచ్చేసి ఈరోజు మళ్ళీ చేస్తామంటే మనం అపోజ్ చేస్తున్నాం. కానీ ఈరోజు కేంద్రం మాత్రం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ దీన్ని వెడల్పు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని చెప్పేసి, అలాగే కడపకు ఏదైతే హంద్రీనీవా ద్వారా కడపకు, అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ద్వారా ఈరోజు తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నారో అటు కాకుండా
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జీవో ఇచ్చి పనులు ప్రారంభించినారో సిబిఎన్ ద్వారా, అంటే గాలేరి నగర్ ద్వారా తీసుకొని పోతే ఈ జిల్లాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను